నమస్తే ఫ్రెండ్స్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మానసిక రోగం ఉందని చెప్పారు. ఆ మానసిక రోగానికి కూడా ఏదో పేరు పెట్టారు. సరే, ఏ పేరు పెడితేమేలే, ఆ మానసిక రోగం ఉన్న వ్యక్తులు ఏంటంటేనంట, వాళ్ళు మేమే గొప్పోళ్ళు, మమ్మల్ని మించిన వీరులు లేరు, ధీరులు లేరు, సూర్యులు లేరు అనుకుంటారంట. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆయన అభిమానులకు కూడా ఆ పిచ్చి ఉందని. సరే, ఆయన చెప్పిన ఆ మానసిక రోగం ఎనార్స్టిక్ ఏది పేరు చెప్పారు. ఆ మానసిక రోగం గురించి నాకే తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మానసిక రోగం. ఆయనకి పెద్ద మానసిక రోగం. మానసిక రోగం అని నేను మాత్రం కన్ఫామ్గా చెప్పగలను, ఒక అభిమానిగా చెప్పగలను. ఎందుకంటే పేద ప్రజలు ఆయనకి మానసిక రోగం ఎలాగో నేను కూడా చెబుతా, వినండి. పేద ప్రజలు వాళ్ళకి చదువు ఉంటేనే అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి చదువు తప్ప ఏది ముందుకు తీసుకెళ్ళలేదు, చివరికి దేవుళ్ళు కూడా వాళ్ళని కాపాడలేరు, చదువే కాపాడుతుంది అని బలంగా నమ్మి నాడు నేడు అని ప్రోగ్రాం పెట్టి వేల కోట్లు స్కూల్ మీద ఖర్చు పెట్టి ప్రైవేటు స్కూళ్ళ కంటే అద్భుతంగా కట్టించారు. మన గవర్నమెంట్ స్కూళ్ళని శ్రామిక వర్గం కోసం, లేబర్ల కోసం, లేబర్లు బాగుపడాలని నాడు నేడు ప్రోగ్రాం కట్టి అంత స్కూళ్ళు కట్టించిన వ్యక్తికి మానసిక రోగమే ఉంది. అందులో మీకు ఏ డౌటు లేదు. పైగా అందులో మళ్ళీ మినరల్ వాటర్స్ పెట్టించారు, అది పెద్ద మానసిక రోగం. సరే, దాన్ని పక్కన పెడతాం. మన భారతదేశంలో ఉన్న చాలామంది కూడా ఈయన స్టార్ట్ చేసే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసే నాటికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చాలా ఓటుకి పెట్టలేదు. కానీ ఈయన బలంగా నమ్మారు, మనకి మాతృభాషతో పాటు ప్రపంచ భాష అయిన ఇంగ్లీష్ కూడా ముఖ్యమని బలంగా నమ్మి, అది కూడా పేద ప్రజలకి చాలా ఉపయోగం అని. ఇంతకీ ఈ ఉన్నత కులాలు అన్నీ ఎందుకు అభివృద్ధి చెందాయో గమనిస్తే ఇంగ్లీష్ మీడియం అని ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా గవర్నమెంట్ పిల్లలకి, శ్రామిక పిల్లలకి, వీళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం ఉండాలని నమ్మారు. ఇంగ్లీష్ మీడియం ఉండాలని నమ్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. ఆయనకి నిజంగా మానసిక రోగమే. ఎందుకంటే లేబర్లో అభివృద్ధి చెందాలని కోరుకోవటం మానసిక రోగమే. లేబర్ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళ కంటే గొప్ప ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి అని గవర్నమెంట్ స్కూల్ని బాగు చూశారు. ఆయనకి మానసిక రోగమే. ఇంకా అంతేకాదు, పేదోడికి ఆరోగ్యం అందట్లేదని చెప్పి పాపం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల అప్పులు పాలవుతుందని ఆయనకి తెలిసి గ్రామంలో కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. లేబరర్లు, గ్రామీణులు బాగుపడాలని నమ్మేడు కాబట్టి ఆయనకి మానసిక రోగమే. రైతులు ఇబ్బంది పడకూడదని రైతులకి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. పెద్ద మానసిక రోగం. పాపం రేషన్ తెచ్చుకోవడానికి ఈ లేబర్లందరూ కూడా, శ్రామికులందరూ కూడా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఎక్కడికో వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకొని పాపం ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఆ మూటను ఎత్తుకొని ఏదో అడుక్కున్న వాళ్ళకి తెచ్చుకుంటున్నారని ఆయనకు అనిపించిందే ఏమో. అమ్మా, మీరు అడుక్కున్న వాళ్ళు కాదు, మీరు రాజులు, రాజసం, ప్రజాస్వామ్యం మీది అని ఆయన బలంగా నమ్మి ఇంటి వద్దకే రేషన్ బండులు వచ్చినాయి చూడు. ఆయనకి నిజంగా మానసిక రోగమే. నిజంగా మానసిక రోగం. ఇంకా ఆయనకి చాలా మానసిక రోగాలు ఉన్నాయి. అదేంటి, ఇప్పుడు దాకా డాక్టర్లు అయ్యి డబ్బున్న వాళ్ళే కదా, లేబర్లు కూడా, శ్రామిక వర్గం కూడా డాక్టర్లు అవ్వాలని చెప్పి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో 5 పూర్తి చేసి వాటిని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ చూసాము 67-77 మెడికల్ సీట్లు ఇచ్చింది ఫ్రీగా. లేబర్లు కూడా డాక్టర్లు అవ్వాలని కోరుకోవడం పెద్ద మానసిక రోగమే, అందులో ఏ డౌటు లేదు. ఇంకా ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటి ఇల్లు వాకిలు లేని పేదలు ఇంకా ఉన్నారని చెప్పి జగనన్న కాలనీ అని పెట్టి అందరికీ ఇల్లు కట్టించాడు చూశాడు. కాలనీలు కట్టించారు, ఊర్లు కట్టించారు. లేబర్లకి ఇల్లు ఉండాలని చూశారు చూడు. ఆయనకి మానసిక రోగమే. ఇలా ఒకటా రెండా చెప్పుకోవటం, పాపం చేసి చెప్పుకోవటం కూడా చేత కాదు అతనికి. హార్బర్లు తీసుకొచ్చారు, ఆయనకి మానసిక రోగమే. ఇంకా చేసి చెప్పుకోవటం చేతకాలే చూశారు, ఆయనకి మానసిక రోగమే. అదే ఆర్కే గారు కూడా ఇంకో మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అభిమానులకు కూడా మానసిక రోగమే అని. అభిమానులకు కూడా మానసిక రోగమే. ఇంత మంచి వ్యక్తిని, ఇంత పేదల కోసం పాటుపడే వ్యక్తిని, పేదల అభివృద్ధి చెందాలని చూసే వ్యక్తికి అభిమానులుగా ఉన్నాం చూసాము.
మేము మానసిక రోగులమే. ఇలాగా ఒకటా రెండా మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఒక్క మానసిక రోగం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఏదో ఎగ్జార్జిస్ట్ ఏదో చెప్పారు, మొత్తానికి తెలియదు. ఇంకొకటి కూడా చెప్పారు ఆయన రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మానసిక రోగం లేకపోతే ఓడిపోతే కోలుకోవడానికి కేసీఆర్ గారికి 2 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు నాయుడు గారికి 2 ఏళ్ళు పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే దారుణంగా ఓడిపోయినా, మళ్ళీ ఆయన అభిమానులు దారుణంగా ఓడిపోయినా మళ్ళీ 2 నెలల్లోనే తిరిగి ఫీల్డ్లోకి వచ్చారు, చూశారు. అది కూడా ఆయనకి మానసిక రోగమే. ప్రజలు ఏమైపోతారో అనే మానసిక రోగం. అసలుకి దివ్యాంగులకి వికలాంగులకి కొంచెం ఉన్నా చాలు అంగవైకల్యం పెన్షన్ ఇచ్చేయండి అని చెప్పారు, చూశారు. ఆయనకి మానసిక రోగం. ఇంకొకటి, కులం చూడం, మతం చూడం, జాతి చూడం, ఏమీ చూడం, అందరికీ పథకాలు ఇస్తామని చెప్పారు చూడు, ఆయనకి మానసిక రోగమే. పాపం మంచోళ్ళకు ఉండే మానసిక రోగం, లేబర్లు బాగుపడాలని ఉండే మానసిక రోగం, పేదలు కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందిద్దని నమ్మే ఒక మానసిక రోగి అతను. ఇట్లా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటా రెండా ఎన్ని జబ్బులు ఉన్నాయో, ఇంచుమించు వాళ్ళ అభిమానులు కూడా అన్ని జబ్బులు ఉన్నాయి. అందుకే జబ్బున్న వాళ్ళు ఇష్టపడ్డారు. ఆర్కే రాధాకృష్ణ గారు చెప్పింది కరెక్ట్. నమస్తే రాధాకృష్ణ గారు, మీకు మాత్రం ఏమి జబ్బులు ఉండవు, మీరు అలాగే ఉన్నతంగా మన కులం, మన పార్టీ, మన పచ్చ మీడియా అభివృద్ధి చెందాలని గొప్పగా ఆలోచించండి. నమస్తే రాధాకృష్ణ గారు.